హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఇడ్లీ కాంబినేషన్ చికెన్ ఎప్పుడన్నా తిన్నారా? తినకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇడ్లీ అవుతూ ఉంది. ఇప్పుడు చికెన్కి మ్యారినేట్ చేసుకున్నాను. ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు తిన్నారా? తినకపోతే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, కొత్తిమీర, ఆయిల్ హీట్ అయింది. కొన్ని ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇడ్లీకి కాంబినేషన్ కాబట్టి కొంచెం పులుపులాగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇడ్లీ పెట్టుకొని తినాలి కాబట్టి. అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఎంతసేపు ఒక వెరైటీ అండి ట్రై చేస్తున్నామని చేస్తాను. ట్రై చేయండి, బాగుంటుంది. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు, కూడా మంచిగా వేయించుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కడిగి చికెన్ని వేసేసుకున్నాం. చికెన్ మొత్తం వేసేసుకొని చికెన్ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చికెన్ క్యాప్ పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాము, ఒక 5 to 10 minutes. చికెన్ 50% ఉడికింది. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి కొంచెం 5 to 10 minutes కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకున్న తర్వాత చూడండి వాటర్లా వచ్చేసాయి. దీంట్లోనే ఒక టమాటా, మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మీద కొంచెం సాల్ట్ వేసుకున్నాము, సాఫ్ట్గా కుక్ అవుతుంది. అందులో తొందరగా కుక్ అవుతుంది. టమాటా మీద సాల్ట్ వేసుకున్నాం. మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసి ఇడ్లీ బాయిల్ లేదో చూద్దాము. ఇంకొంచెం అది కుక్ అవ్వాలి. కుక్ అయిన ఇడ్లీని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చికెన్ చూద్దాము. చికెన్ 70% ఉడికింది. లాస్ట్కి
టేస్ట్కి సరిపడా కారం వేసుకున్నాం. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇడ్లీలోకి కాంబినేషన్ కారం ఉంటేనే టేస్ట్ వస్తుంది. కారాన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కారం కొన్ని వాటర్ పోసుకున్నాము, ఎందుకంటే కావాలి కాబట్టి కొన్ని వాటర్ పోసుకున్నాము. వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఈ స్టేజ్లోనే వేసుకుంటే ముక్కకి మంచిగా పట్టిద్ది. క్యాప్ పెట్టేసుకొని గరం మసాలా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutes కుక్ చేసేసుకున్నాం. లాస్ట్ ఫైనల్ కొత్తిమీర, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని చికెన్ మంచిగా పర్ఫెక్ట్గా ఇడ్లీ సర్వ్ చేసేసి పెట్టుకున్నాక ఆ బౌల్లోకి చికెన్ తీసేసుకొని చికెన్ కూడా సర్వ్ చేసేసుకున్నాం. ఇడ్లీ అండ్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.